హాయ్ హలో అందరూ నమస్తే. కూటమి సర్కార్ కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తెచ్చింది. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు ప్రస్తుతానికి అందుబాటులో ఉంటాయి. తర్వాత ఒక 360 సేవలు మరి ఇందులో యాడ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని కూడా మంచి ఆలోచనే. కానీ ఈ డేటాకు గ్యారంటీ ఏంటి? అండ్ అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ వర్సెస్ వాలంటీర్లు, ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వీళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాలంటీర్లు చేసినటువంటి పని ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేస్తామని చెప్తా ఉన్నారో అందులో కొన్ని పనులు వాళ్ళు అప్పట్లోనే చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు అందించడం కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ, వీళ్ళు చెప్తున్నట్టు ఏదైనా వరదలు వచ్చినా కానీ, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా మీ కార్యక్రమాలు ఉన్నా కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమన్నా వాళ్ళకు తెలియాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఈ వాలంటీర్లు అందించేటువంటి వాళ్ళు. దాంతోపాటు ప్రధానంగా పింఛన్లు కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు వాళ్ళు. ఈ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసినటువంటి క్రమంలో వీళ్ళు ఏం చెప్పారు? అప్పుడు వాలంటీర్లు డేటాను అంతా దొంగిలిస్తూ ఉన్నారు, ఈ డేటా అంతా జగన్మోహన్ దగ్గర ఉంది, సో దీని ద్వారా వాళ్ళు వేరే రకంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారేమో ఒక అడుగు ముందుకేసి మహిళలను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు వాలంటీర్ల ద్వారా అని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, వంగల్పూడి అనిత గారు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఇంకో రకంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా దానికి మించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. డేటాకు గ్యారంటీ లేదు అంటే ఈ డేటా దొంగిలించబడుతుంది, ఇక్కడ మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్, ఆ డేటాను తీసుకునేటువంటి రైట్స్ అని చెప్పి వాళ్ళు అప్పుడు కామెంట్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? సేమ్ అదే కార్యక్రమము ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా దీంట్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పినటువంటి పరిస్థితి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయన చెప్పారు, ఇబ్బందులు ఉన్నాయని. ఆయన చెప్పడం ఏంటి? ఇప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు కదా, ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి మోసాలు ఏ రకంగా ఉంటున్నాయో, ఏ రకంగా చిటికలో మోసం చేస్తూ ఉన్నారో, ఒక లింక్ పంపిస్తే ఓపెన్ చేస్తే ఏమైపోతుందో, మన అకౌంట్ ఏ రకంగా ఖాళీ అవుతుందో. ఈ మధ్య ఇంకా కొత్తగా వచ్చింది, ఎవరైనా మన అకౌంట్కి డబ్బులు కొడతారు, పొరపాటున మీ అకౌంట్కి డబ్బులు వచ్చాయని చెప్తే తిరిగి ఆ డబ్బులు మనం కొట్టే ప్రయత్నం చేసినప్పుడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళని పట్టుకొని ఆ డబ్బులు రికవర్ చేసేటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడము, ఫేక్ ఆధార్ కార్డులతో సింబులు తీసుకోవడము, ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం, అది పోలీసులకు కూడా చాలా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తామని చెప్తా ఉన్నారో, ఇందులో వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏదైనా ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఒక మెసేజ్ చేయాలి. ఒక మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ పంపినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి అందులో మనం ఏదైతే సమస్య ఉందో, ఏదైతే చెప్పాలనుకున్నామో, మనకు కావాల్సినటువంటి విషయాలని అక్కడ మనం పొందపరచాల్సి ఉంటుంది. అప్పుడు పంపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు వస్తుంది. డేటా అంతా కూడా మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులో పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మన డేటాకు గ్యారెంటీ ఎక్కడుంది? సో ఇది వేరే వాళ్ళ చేతికి వెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ మన ఫోన్ నెంబర్లకు ఎవరెవరో వేరే కంపెనీలు కాల్ చేస్తారు, పలానా రియల్ ఎస్టేట్ వాళ్ళు కాల్ చేస్తారు, పలానా వేరే క్రెడిట్ కార్డులను కాల్ చేస్తారు. వాళ్ళకి ఎట్లా పోతుంది మన నెంబరు? సో ఇది కూడా ఈ నెంబర్ పోదనే గ్యారెంటీ ఏముంది? ఇదే అనుమానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కదా. మరి వీటన్నిటిని పరిశీలించకుండా, వీటన్నిటి మీద ఒక అవగాహనకు రాకుండా, ఒక కసరత్తు దీని మీద చేయకుండా ఇలాంటిది ప్రవేశపెట్టడం ద్వారా చాలామందికి తెలియదు పాపం. ఇప్పుడు ఈ సేవలను వినియోగించుకున్న వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులే ఉంటారు, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందే కదా సేవలు అన్నప్పుడు. మరి ఆ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీలో కానీ బలహీనంగా ఉన్న పరిస్థితి మనం. సో ఇలాంటి క్రమంలో మరి డేటా అనేది ఆన్లైన్లో డేటా పెట్టడం ద్వారా ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. 1995 అప్పట్లో ఐటీ, ఇప్పట్లో ఏఐ, ఈ గవర్నెన్స్, అప్పట్లో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్. మేము దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు, మేమే చేస్తూ ఉన్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. సో దీని ద్వారా ప్రజలకు జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు? ప్రజల డేటాను చోరీ చేసే హక్కు ఎవరిచ్చారు? మరి మీరే ప్రశ్నించారు కదా ఆ రోజు, ప్రజల డేటా ఎట్లా తీసుకుంటారు అని చెప్పి, ఆ డేటాను ఏం చేస్తారని చెప్పి. ఇప్పుడు మీరు కూడా ఆ డేటా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా. మరి మీరేం చేయదలుచుకున్నారు దీనికి సంబంధించి? గతంలో మీరు ఏదైతే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారో మరి అవే కార్యక్రమాలు మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? అలాంటి అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. రాష్ట్రాన్ని డిజిటల్ వినియోగంలో అగ్రగామిగా తయారు చేస్తామని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి మేటాతో ఒప్పందం చేసుకోవడం ఎందుకు?
స్వయంగా మీరు ఒక యాప్ క్రియేట్ చేయండి. ఒక యాప్ క్రియేట్ చేసి అందులో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మన డేటా చోరీ కాకుండా, ప్రజలకు నష్టం జరగకుండా ఉండేందుకు పక్కడబందీగా ఒక యాప్ను తయారు చేసి మీరే అందుబాటులోకి తీసుకురావచ్చు కదా. గతంలో మీరే టెక్నాలజీ క్రియేట్ చేశారు, ఐటీని డెవలప్ చేసింది మీరే, ఇవన్నీ చేశామని మీరు చెప్పుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకని వేరే వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం? మీరే సొంతంగా ఒక యాప్ని క్రియేట్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది కదా. పైగా ఇప్పటికే మీరు చెప్పినటువంటి సేవలు కొన్ని ఆల్రెడీ ఆన్లైన్లో చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు. ఇప్పుడు టెంపుల్లో టికెట్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు స్లాట్స్ ఉన్నాయి, ఏంటిది, అక్కడ రూమ్ల సంగతి ఏంటి అనేది ఇప్పుడు కూడా ఆన్లైన్లో చూసుకుంటున్నారు కదా, చూసుకుంటున్నారు. కరెంటు బిల్లులు కూడా ఆన్లైన్లో కడతా ఉన్నారు కదా. ఇట్లా అనేక రకాలుగా ఇప్పటికే కొన్ని వాడుతూ ఉన్నారు. వీటిని మళ్ళీ మేము గొప్పగా చేస్తా ఉన్నాం, ఇవన్నీ ఆన్లైన్లో కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నామంటే, సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక నెంబర్ పెట్టి ఆ నెంబర్ ద్వారా కట్టించే ప్రయత్నం తప్పితే కొత్తగా ఇవేం లేదు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి లేదు, ఆల్రెడీ జరుగుతున్నటువంటివే జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రజలకు నష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు పెడతా ఉన్నారు, నష్టపోతున్నారు కూడా ఈ యాప్ల వల్ల. మీరు ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయండి, ఎవరికి ఫోన్ చేసినా మనకు వినిపిస్తున్నది ఏంటి? ఇప్పుడు కాలర్ టోన్ ఏమని వినిపిస్తూ ఉంది? ఫేక్ కాల్ని నమ్మకండి, ప్రభుత్వం నుంచి కాల్స్ వచ్చాయంటే నమ్మకండి, నమ్మి మోసపోకండి, లింకులు ఓపెన్ చేయకండి, సైబర్ నేరగాలతో జాగ్రత్త అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఇదెందుకు? అదే వాలంటీర్లను కొనసాగించి మీరు చేయాలనుకునే సేవలన్నీ వాలంటీర్ల ద్వారా చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కదా. ఆన్లైన్లో జరిగేటువంటి మోసం ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా జరగవచ్చు, ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచైనా జరగవచ్చు. కానీ వాలంటీర్ అనేవాడు లోకల్గా ఉంటాడు, ఆ లోకల్గా ఉండి ప్రజలకు సేవలు అందిస్తాడు. ఆ వాలంటీర్ ఆ లోకల్గా అంటే ఆ వార్డులో ఏదైతే వార్డులో అందరికీ తెలిసినటువంటి వాడి క్యారెక్టర్ ఏంది, వాడింది ఏంటంటే ఆ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో కూడా వాలంటీర్లు సేవలు ఏవైతే చేశారో ఆ సేవల వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఈ పింఛన్ డబ్బులు ఎత్తుకుపోవడం కానీ, ఎవరికైనా మేము ఈ పనులు చేసి పెడతాం డబ్బులు అని చెప్పి మోసం చేయడం కానీ, లంచం తీసుకోవడం, ఇట్లాంటిది ఏవి జరగలేదు. చాలా నీట్గా క్లియర్గా జరిగింది. అంత మంచి వ్యవస్థని కాదని ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రజలు అడుగుతూ ఉన్నారని చెప్పి, వీళ్ళు వాలంటీర్లు రోడ్ ఎక్కుతా ఉన్నారని చెప్పి, దీన్ని మళ్లించడం కోసం అని చెప్పి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది సేవలన్నీ వాళ్ళతోనే చేస్తే 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఆన్లైన్లో మోసం పోవడం లాంటివి కూడా ఉండవు. ఇంకా కావాలంటే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. కానీ ఆ రకంగా చేయరు, ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది వీళ్ళు కాదు కాబట్టి, ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే వేరే వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి, సో ఆ రకంగా వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళని భజన పడేసి ఈరోజు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చి, అది కూడా యాప్ వేరే వాళ్ళతో మేటాతో ఒప్పందం చేసుకొని, మరి అది చేసేది సొంతంగా ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగినటువంటి వ్యక్తి, డిజిటల్ వినియోగంలో అగ్రగామి తీసుకొచ్చిన ప్రయత్నంలో సొంతంగా ఒక యాప్ క్రియేట్ చేసిన ఒక పేరు ఉంటుండే, ఒక డేటా సెంటర్ ఉంటుండే, మనకు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతుంది ఇక్కడే. కానీ అవేవి చేయట్లేదు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ ఉన్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ప్రజలకు సంబంధించినటువంటి డేటా దానికి భద్రత ఉంటుందా లేదా, సైబర్ నేరగాల ఉచ్చులో పడేటువంటి అవకాశం ఉంటుందా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది రానున్న రోజులు తేలుతుంది. సో దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ బెటరా, వాట్సాప్ వ్యవస్థ బెటరా అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో ఏమైనా వాలంటీర్ల ద్వారా ఇబ్బందులు తలెత్తాయా, మరి ఆన్లైన్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి.